బడ్జెట్లో సుమారు 47,456 కోట్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలు ఇంత పెద్ద మొత్తంలో ఏనాడు కూడా బడ్జెట్లో లేదు అధ్యక్ష. ఉన్నా కూడా వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలకి మళ్లించేవారే తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి లేని పరిస్థితి. అలాగే బీసీల ఒక అభ్యున్నతే జయంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నిన్న ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీలు ఏదైతే ఉన్నాయో వాటిలో 2 బీసీలకే కేటాయించినందుకు ఒక బీసీ శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాం అధ్యక్ష. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలు ఒక రిజర్వేషన్ కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలో ఉన్న రిజర్వేషన్ని తగ్గించడం వల్ల 10% తగ్గించడం వల్ల రాజకీయంగా ఎంతమంది వారి యొక్క అవకాశాలు కోల్పోయారన్న విషయం కూడా మీరు గమనించవచ్చు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి బీసీల ద్రోహి అనడానికి ఇదే సాక్ష్యం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వెనకబడిన తరగతుల పిల్లలు ఆర్థిక పరిస్థితులు గ్రహించి ఈ యొక్క పోటీ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నిలబడడానికి, పోటీ పడడానికి బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఉదాహరణకి మా ఈస్ట్ గోదావరి చూసినట్లు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ స్టడీ సర్కిల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్లో వారు విజయం సాధించడం, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మొన్నటికి మొన్న డిఎస్సి ఏదైతే ఉందో ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా నిధులు కూడా మంజూరు చేయాలని మీ ద్వారా కోరుతూ, అలాగే 2014-19 టీడీపీ హయాంలో కల్లుగీత కార్మికులు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 50 సంవత్సరాలకే పెన్షన్, 105 కోట్ల సంక్షేమ నిధులు, 60 ఎకరాల భూమిని నీరా పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తే గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో పరిశ్రమను ఏర్పాటు చేయకుండా గీత కార్మికుల పైన జగన్ చేసిన ద్రోహానికి నిదర్శనంగా కనబడ్డది అధ్యక్ష. మీరు యువగలం ఏదైతే నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో వారి యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మరి ఇచ్చిన మాటకు అనుగుణంగా కల్లు గీత కార్మికుల ఒక ఆర్థిక స్థితిని పెంచే విధంగా ఈరోజు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్, వారికి లైసెన్స్ ఫీజులోని 50% రాయితీ ఇవ్వడంతో పాటు మరి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, కల్లు గీత కార్మికుల యొక్క సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నీరా పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా నిధులు కూడా మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన ఈ విధంగా రాయితీలు ఇస్తూ ఉంటే కల్లు గీత కార్మికులకి బీసీలో ఒక ఎదుగుదల ఓరవలేని జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతోటి రిట్ పిటిషన్స్ కూడా వేయించారు అధ్యక్ష. అంటే అతని ఒక నైజం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే బీసీలు ఏదైతే నిరాదరణ గురవుతా ఉన్నారో, బీసీ కులాల్లోని ఏదైతే కుల వృత్తులపైన ఆధారపడిన వారందరికీ కూడా ఆదరణ కలిగించే విధంగా ఆదర పథకం తీసుకురావడం ఉంది అధ్యక్ష. కానీ 2014-19లో మనం ఆదరణ 2 అని లాంచ్ చేసుకొని ఏదైతే బీసీ కుల వృత్తులపైన ఆధారపడిన వారందరికీ కూడా ఉచితంగా పనిముట్లు సబ్సిడీల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం మారింది, ఇవ్వడానికి రెడీగా ఉన్న ఎక్విప్మెంట్ ఈ రోజు దాకా ఇవ్వకుండా పక్కన పెట్టేసి, ఎంత దారుణం అంటే 2014-19లో ఆనాడు డీడీలు కట్టిన వారికి కూడా గత 5 సంవత్సరాలు ఆ డీడీ అమౌంట్ కూడా బీసీలకు వెనక్కి ఇవ్వకుండా మోసం చేసి కాలయాపన చేసిన పరిస్థితులు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరలా ఏదైతే ఈ యొక్క బీసీల్లోనే ఉన్న కుల వృత్తులందరినీ కూడా వారి యొక్క జీవం పోసేటట్లు అవుతుంది అధ్యక్ష. నిధులు కేటాయించాలి. అలాగే ఏదైతే ఆ 2014-19లోని ఆ పథకానికి డీడీలు కట్టి పనిముట్లు రాని వారందరికీ కూడా డీడీ అమౌంట్ వెనక్కి ఇచ్చే కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మా జిల్లా అధికంగా బీసీలు ఉన్న జిల్లా అధ్యక్ష. బీసీలు మరి ప్రాంతంలో అయితే మరింత ఎక్కువగా అధికంగా ఉన్నారు. వారి తరపున మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆఖరిది అధ్యక్ష,
హాస్టల్స్ గురించి అందరూ చెప్తా ఉన్నారు. ఇది మా నియోజకవర్గంలో కూడా జరిగింది. 2014-19లో బాలుల హాస్టల్లో నిర్మాణానికి ఆ రోజున మంజూరు కావడం, బాలుల హాస్టల్ నిర్మించుకున్నాం. బాలికల హాస్టల్ మరి ప్రభుత్వం వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఒక ఇటుక కూడా కదిలించిన పాపానికి పోలేదు అధ్యక్ష. ఫలితంగా ఈ రోజున శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. స్లాబులు లీక్ అవుతూ ఉన్నాయి, ఫ్యాన్లు ఉండవు, లైట్లు ఉండవు. దౌర్భాగ్యం ఏంటంటే ఆ హాస్టల్లోని లేడీస్కి టాయిలెట్స్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. చాలా అధ్వానమైన పరిస్థితి. మేము ప్రత్యక్షంగా వెళ్ళి చూసి హృదయం ద్రవించే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ జిల్లాలోనే బీసీ శాఖ మంత్రి గతంలో, అలాగే మా పార్లమెంట్కి సంబంధించిన ఎంపీ కూడా బీసీఏ, మీకు కూడా బాగా తెలిసిన వ్యక్తే. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుమారు 40 లక్షలతో బీసీ హాస్టల్స్ బాయ్స్కి ఏదైతే అవసరం ఉందో, అలాగే ఆడపిల్లలకి ఏదైతే అవసరం ఉందో 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మనం 3 నెలల్లో చేసి చూపించాం అధ్యక్ష. టాయిలెట్స్ అన్ని మరమ్మతులు చేసాం. మరి పదే అడుగుతా ఉన్నాను మంత్రి గారిని, ఒక మహిళ, మరి ఆడపిల్లలు పడుతున్న కష్టాలు ఇవి, బీసీ హాస్టల్ ఇలా ఉంది, ఒక 5 కోట్లైనా మంజూరు చేయాల్సిన అవసరం ఉందని పదే అడుగుతున్నాను. కానీ అన్నిటికీ మౌనం వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, కేటాయించవలసిన అవసరం ఉంది. రాజమండ్రి అనే కాదు, చెప్తా ఉన్నా, రాష్ట్రం అన్నిట్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు బీసీ హాస్టల్స్ అన్నీ కూడా అధ్వానంగా తయారు చేశారు. భోజనాలు కూడా అధ్యక్ష, ఇందాకే మా సోదరులు శ్రీకాళహస్తి సుధీర్ గారు చెప్తా ఉన్నారు, వంట వండే సామాగ్రి లేకపోతే ఈయన కొని ఇచ్చారట బీసీ హాస్టల్. ఏది చదువుతాం అధ్యక్ష, దౌర్భాగ్యం. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. డిమాండ్ చేస్తా ఉన్నాం, నిధులు కేటాయించాలి. చివరిగా అధ్యక్ష, బీసీల అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం కూడా కోరుకుంటారు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆత్మగౌరవం కోరుకుంటారు. ఆ బీసీ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారంకి వెళ్తున్నాం అధ్యక్ష. బూతు బంగ్లాలో ఉన్నాయి, ఓ లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, క్లీనింగ్ లేదు, చాలా అధ్వానంగా ఉంది మా సిట్టిబల్జ కార్పొరేషన్. బూత్ బంగ్లా కాదు, బూత్ బంగ్లా. అవును, అదే సార్, బూతు కాదు సార్, బూత్. అది వారికి చెందుతుంది అధ్యక్ష, మనం అంత మాట్లాడలేం. మన పార్టీ క్రమశిక్షణ ఉంటుంది కదా అధ్యక్ష. మరి అంత అధ్వానంగా ఉంది. ఆ బిల్డింగ్కి కాస్త నిధులు కేటాయించి బీసీలో ఒక ఆత్మగౌరవం, అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు బీసీలో ఒక అభ్యున్నత కోసం, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కోసం, రక్షణ కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా ప్రవేశపెడతామని హామీ ఇచ్చున్నారు. అది కూడా త్వరగతిన అయ్యే విధంగా చెయ్యాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు మహిళా సంక్షేమంపై చర్చ, గౌరవ చరితారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ బడ్జెట్లో 4,332 కోట్లు కేటాయించడం చాలా సంతోషం అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అధ్యక్ష మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది అధ్యక్ష. ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లో కూడా మరింత బాగా రాణించి సత్తా చాటగలదని అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఆస్తి హక్కు కల్పించారు అధ్యక్ష.